వెల్కమ్ టు అగ్మాక్స్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పత్తి రైతులకు కీలక అలర్ట్ వెలువడింది. ప్రస్తుతం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CCI ఆధ్వర్యంలో కొనసాగుతున్న పత్తి కొనుగోళ్లు శుక్రవారంతో ముగియనున్నాయి. గత ఏడాది అక్టోబర్లో ప్రారంభమైన ఈ కొనుగోలు ప్రక్రియ 4 నెలల కాలంలోనే విశేష స్థాయికి చేరుకుంది. ఉమ్మడి జిల్లాలో ఖమ్మం, భద్రాచలం, కొత్తగూడెం, మద్దులపల్లి, మధిర, వైరా, బోర్గంపాడు, ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో మొత్తం 14 CCI కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల ద్వారా ఈ నెల 17వ తేదీ వరకు మొత్తం 7,45,391 క్వింటాల పత్తిని సేకరించగా దాని విలువ సుమారుగా 583.23 కోట్ల రూపాయలకు చేరింది. అందులో దాదాపు 6,01,391 క్వింటాలకు సంబంధించిన పత్తి 481.11 కోట్లను ఇప్పటికే రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. మొదట్లో వారానికోసారి చెల్లింపులు జరిగితే ప్రస్తుతం 3 రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయని మార్కెటింగ్ శాఖ అధికారులు వెల్లడించారు. సేకరించిన మొత్తంలో సుమారుగా 82% చెల్లింపులు పూర్తయ్యాయి. ఈ సీజన్లో ఉమ్మడి జిల్లాలో సుమారుగా 4.77 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరిగింది. అయితే గతేడాదితో పోలిస్తే దిగుబడి కొంతమేర తగ్గింది. ముఖ్యంగా మోంతా తుఫాను ప్రభావంతో పత్తి తడవడం, ఆపై తెగుళ్లు ప్రబలడంతో అనేక ఎకరాల్లో పంట నష్టపోయింది. కొన్ని ప్రాంతాల్లో మొక్కలు పూర్తిగా ఎండిపోవడంతో రైతులు పత్తి పంటను తొలగించి మొక్కజొన్న సాగును మార్చాల్సి వచ్చింది. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రారంభ దశలో జరిగిన జాప్యం రైతులకు ఇబ్బందులు కలిగించింది. ఆ సమయంలో దళారులను ఆశ్రయించిన రైతులు తక్కువ ధరలకు పత్తి విక్రయించాల్సి వచ్చి గిట్టుబాటు లేక నష్టపోయారు. తర్వాత CCI ద్వారా క్వింటాల్కు 8,110 రూపాయల చొప్పున మద్దతు ధర అందుబాటులోకి రావడంతో పరిస్థితి కొంత మెరుగైంది. ఈ ఏడాది ప్రభుత్వం కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేసింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది రైతులకు స్మార్ట్ ఫోన్లు లేకపోవడంతో యాప్ వినియోగంపై అవగాహన తక్కువగా ఉండడం వల్ల ప్రారంభంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అనంతరం అధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చింది. ఇప్పుడు CCI కొనుగోళ్లు ముగియనున్న నేపథ్యంలో ఇంకా పత్తి నిల్వ ఉంచిన రైతులు వెంటనే స్లాట్ బుక్ చేసుకుని నిబంధనల ప్రకారం కేంద్రాలకు పత్తి తీసుకెళ్లి విక్రయించాలని అధికారులు సూచిస్తున్నారు. మద్దతు ధర ప్రయోజనం పొందేందుకు చివరి తేదీని 20గా గమనించి చర్యలు తీసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు.